హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా స్టాప్స్తో కాసేపు. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి. ఆ దేవుడు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజైతే నేను పూజ చేసుకోవడం లేదు అండి. అంటే ఏంటి అంటే అలంకరణ అదంతా కూడా ఏమీ చేసుకోవడం లేదు. ఎందుకంటే మేము రీసెంట్గా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము. జాబ్ పర్పస్ కొన్నాళ్ళు రెంటెడ్ హౌస్లో ఉండాల్సి వచ్చింది. అండ్ మళ్ళీ ఇప్పుడు మా ఓన్ హౌస్కి షిఫ్ట్ అయిపోయాము. అండ్ ఎక్కడ సామాన్ అక్కడే ఉండిందన్నమాట. ఇది కూడా నేను షాపింగ్ ప్రిపరేషన్ కూడా ఏమీ చేసుకోలేదు. సో అందుకే నేను 4th వీక్ చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ దేవుడికి నార్మల్గా పూజ చేశాను. అండ్ నార్మల్గా అలా మనం నైవేద్యం పెడతాం కదండి. సో అలా ఒక స్వీట్ని నేను ప్రిపేర్ చేశాను. ఆ స్వీట్ ఏంటి అనేది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసేసి ఉంటారు. కానీ దాని ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో చూసేయండి. స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఒక కప్పు వరకు శనగపిండి వేసేసుకోండి. శనగపిండిలో మనం సాల్ట్ కానీ ఇంకేమీ కూడా వేయమండి. ఉత్తి వాటర్ వేసేసుకొని మనం కలిపేసుకోవడమే చూపిస్తున్న విధంగా. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుంది మనకి. ఇలా డ్రాప్స్ కిందకి పడుతూ ఉంటాయి. సో అది పక్కకు పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. సో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా మనం బజ్జీలు వేసుకుంటాం కదా, ఆ విధంగా అందులో వేసేసుకోండి. సో దీంట్లో మనం సోడా కానీ ఏమీ వేయలేదు కాబట్టి అన్నీ కూడా ఫ్లాట్గా వస్తాయి ఇలా. సో ఎక్కువగా కాలవలసిన అవసరం లేదు, ఎక్కువ రెడ్గా రావాల్సిన అవసరం లేదన్నమాట. సో ఆ విధంగా వచ్చిన వాటిని పక్కకు పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత అది మనం మిక్సీ చేసుకుంటాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. సో ఈ వాటర్ నాకు కొంచెం బాయిల్ అయిన తర్వాత దీంట్లో నేను ఒక 3/4 వరకు నేను షుగర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు మీ షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, యాజ్ పర్ టేస్ట్. అండ్ ఇది కొంచెం ఇలా మొత్తం ఇలా కరిగిపోయిన తర్వాత షుగర్ దీంట్లో నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి నేను ఇక్కడ. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ అవసరం లేదు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. సో ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా మనము బజ్జీలు వేసుకున్న దాన్ని మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ మిక్స్ చేసుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. సో ఇదంతా కూడా ఇలా ఈ విధంగా దగ్గరికి వస్తుంది. ఇదంతా కూడా ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ అలాగా వెయిట్ చేస్తే ఇంకా కొంచెం దగ్గరకు వస్తుంది. అది ఈ విధంగా కొంచెం దగ్గరకు వచ్చింది అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇలా దగ్గరకు వచ్చిన దాన్ని మనం ఇలా మీరు చేతిలో ఇలా పట్టుకొని చూడండి, ఇలా ముద్దలాగా వస్తుందా లేదా. సో అలా వచ్చింది అన్న తర్వాత దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. ఎందుకంటే స్వీట్ అన్న తర్వాత నెయ్యి ఉండకపోతే బాగుండదు కదా. సో కొంచెం నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని ఇలా చుట్టేసుకొని బాదంతో గార్నిష్ చేసుకుంటే మనకి మోతీచూర్ లడ్డు ప్రిపేర్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.